నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వడం అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు డైలాగ్స్కు మాత్రమే మనం నవ్వేవాళ్ళం. ఈ మధ్య వచ్చిన RX100 మూవీతో పద్యాలతో కూడా నేను నవ్వించగలను అని ప్రూవ్ చేశారు లక్ష్మణ్ మీసాల. మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనందరితో నవ్వించడానికి, ఆయన పద్యాలు పాడి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. హాయ్ లక్ష్మణ్. లక్ష్మణ్ మీసాల, మీ ఇంటి పేరు మీసాల, కానీ మీకు మాత్రం ఉన్నాయి గడ్డాలు, బారెడు జుట్టు. ఏంటి ఆ హెయిర్ స్టైల్? అది మీకు ముందు నుంచి అలవాటా, లేదంటే మూవీస్కి వచ్చిన తర్వాత ఇలా కొన్ని కమిట్మెంట్స్ కోసం పెంచాల్సి వచ్చింది? కమిట్మెంట్స్ అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసమా? ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వినాయక చవితి మీకు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ మా వినాయకుడు మీకు అలాంటి కోరికలన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి వినాయకుడే. వినాయక చవితి కాబట్టి ఒక మంచి వినాయకుడి పద్యంతో స్టార్ట్ చేద్దామా మన ప్రోగ్రామ్? ప్రతిదానికి పద్యం అంటే నేను కష్టపడాల్సి వస్తుందండి. ఎందుకంటే నేను నాటకం నుంచి వచ్చాను కనుక పద్య నాటకం నా ప్రొఫెషన్ కాదండి. ఓకే, పైపిచ్చు అనొచ్చాను. అంటే ముందు నేను చెప్పేయాలి, ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో నేను ఇబ్బంది పడతాను. నేను అటువైపు ప్రయాణం పెద్దగా చేయలేదు. కాలానుగుణంగా నాటకం ఆడుతూ వెళుతున్న క్రమంలో పద్యాలను వేషాలు చేయడం వల్ల, నాటకాలతో ఎక్కువ మమేకం ఉండడం వల్ల పద్యాలు విన్నాను. విన్నవి కొన్ని పట్టుకున్నాను. కానీ నాకేదో ఎక్కువ తెలిసిన కొన్ని చోట్ల డౌట్ వస్తుంది. నిజానికి నాకు తెలిసి ఇప్పుడు అంటే మీరు చెప్పకపోతే లక్ష్మణ్ పద్యాల అయిపోతారు. అయితే సంతోషం అండి, కానీ నాకు అంత కెపాసిటీ లేదని నేను చెప్పుకోవాలి ముందుగా. మన ప్రోగ్రామ్ ని ఒక మంచి వినాయకుడి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ధన్యవాదాలు. మీరు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో ఒక కుగ్రామంలో పుట్టి, అది పెద్దగా ఆ జిల్లా వాసులకు కూడా తెలియనటువంటి కుగ్రామంలో పుట్టారు. అండ్ పద్యాల్లో మీదైన శైలిలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇవాళ వెండి తెరపై కనబడుతూ ఉంటే ఎలా అనిపిస్తోంది లక్ష్మణ్ మీ జర్నీ ఒకసారి చూసుకుంటే? చిన్నప్పుడు రామారావు గారి అంటే ఊహ తెలిసిన దగ్గర ఎవరో ఒకరు ఆకర్షిస్తారు. తల్లిదండ్రులు పక్క పెడితే తెర మీద నాకు రామారావు గారు కనబడ్డారు. తెలియకుండా రకరకాల ఆలోచనలతో పెరిగాను, కానీ చివరికి ఇది నన్ను ఆపేసింది. ఇక్కడ ఎంత తొందరగా ఎదుగుతాను అనేది తెలియదు, కానీ కనబడాలనేది ఒక టార్గెట్ ఉంటుంది మనిషికి. అది నన్ను నడిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇది వచ్చింది పోయింది. అంటే మీరు ఇంతకుముందు అన్నారు గాజీ అని, అలా కొన్ని చేశానండి. మొదటి సినిమా కోయంటే కోటి. ఆ సినిమా నాకు పెద్ద ప్లాట్ఫామ్ వేసింది. నేను దాన్ని వాడుకోలేకపోయినాను. అంటే తెలియదు, కొత్తవాడిని, ప్రయత్నాలు ఎలా మొదలు పెట్టాలి, ఎవరికి ఎలా చెప్పుకోవాలి, ఇవేం తెలియదు. మళ్ళీ నాటకాలు అనుకున్నట్టే పరుగులు పెట్టాను. అంటే నాకు ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు లేక, కాబట్టి అడపదడప అలా చేస్తూ కొద్దిగా ఏదో వెరైటీగా ఉంది వేషం అంటే అలాంటివి చేసి మళ్ళీ నాటకాలకి ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల నాకేం అనిపించలేదండి. ఇది ఇంత పెద్ద హిట్ వచ్చే టైంకి కూడా నేను లేని ఇక్కడ హైదరాబాద్లో. ఇంత పెద్ద హిట్ అయిన సినిమాలు అప్పుడు ఊర్లో ఉన్నాను. అంటే మళ్ళీ మొదటి కొత్తలాగే ఉంది, కాకపోతే జనం గుర్తుపెట్టి ఏదో చెప్పేటప్పటికి ఆనందంగా ఉంటుంది. ఓహో, ఇంత ప్రయాణానికి కారణం ఈ సినిమా అయ్యిందని. సో ఈరోజు మీ గ్రామంలో మీకు వచ్చిన గుర్తింపు కానీ, అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని అందరూ గుర్తుపడుతూ మీకు వచ్చేటువంటి అప్లాజ్ ఇదంతా చూస్తే ఇవాళ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళలేదండి, ఊరు వెళ్ళలేదండి. రిలీజ్కి అక్కడ ఉన్నాను. నేను ఇటు వచ్చేసరికి అక్కడ గుర్తుపెట్టారు, ఆ మనోడు ఉన్నాడని. ఫోన్లో అయితే వస్తే అది ఆనందం అంతే. అక్కడ ఉంటే వాళ్ళు ఇంకా ఆనందపడేవారు, బంధువులు ఉంటారు కాబట్టి. ఇక్కడ అమ్మంటే ఎలాగో తల్లి, ఆవిడ ఎంత పడాలి అంత పడుతుంది. అంటే ఈ కాలంలో పిల్లలు చూస్తే ఫస్టే మనం సినిమాలు, ఏదైనా సినిమాల్లోనే అవకాశం రావాలి, 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక దాంట్లో నేను ఇది అవ్వాలి అని అనుకుంటారు. బట్ మీరు పద్యాలంటే ఇంట్రెస్ట్, నాటకాల వైపు వెళ్ళారు. నాకు ఇంట్రెస్ట్ అని చెప్పుకోవడం కూడా గొప్ప విషయం అవుతుందండి, తప్పదు. నేను సినిమానే వచ్చానండి. కాకపోతే దీక్షిత్ గారి దగ్గర యాక్టింగ్ కోర్సు జాయిన్ అయినప్పుడు అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత వెళితే వేషాలు వచ్చేస్తేనే ధ్యాస కదండి అందరు దీన్ని, అందులో నేను ఒకడిని. అయిపోయింది 40 రోజుల 2 నెలలు ఎంత చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది,
ఇప్పుడైతే కొద్దిగా మాట బయటకు వచ్చినప్పుడు కొంచెం పేపర్ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతానండి కానీ ఇప్పుడు పక్క శ్రీకాకుళమేనండి. అవునండి ఏంటి నాకు అర్థం కాదు, నాకు ఇప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలి ఏంటి, నాకు యాక్టింగ్ ఎట్ రాలేదండి అని గురువుగారికి ఫోన్ చేశాను. అప్పుడు అయినా సరే నువ్వు రారా నీతో మాట్లాడాలని చెప్పి 6 ఏళ్ళు నన్ను వెంట తిప్పారు, కొన్ని ప్రాంతాలు పరిచయం చేసి. అలా నాటకం విలువ నాకు తెలిసి వచ్చిందండి. అక్కడ ఉండిపోయినాను. అంటే అక్కడ ఏదో చప్పట్లు ఏదో కొత్తగా ఏదో 2 ముక్కలు తెలుస్తున్నాయి, మంచి మంచి వేషాలు పడుతున్నాయి, ఆ మాయలు అక్కడ ఉండిపోయినాను. ఇక నువ్వు ప్రయత్నాలు బయట మొదలుపెట్టని వాళ్ళ అబ్బాయి అండి శ్రీధర్ అన్నయ్య తను చెప్పాడు, నువ్వు ఎంతకాలం ఇంక నాటకాలు ఉంటావు, ప్రయత్నాలు మొదలుపెట్టాను. అలా అంటే వెళ్ళి రావడం అనే సంగతి ఆయనకు తెలియదు, కానీ ఉధృతంగా మొదలుపెట్టని చెప్పడం సరికి ఇటు వచ్చాను. అంతేగాని నేను నాటకాలు బేసిన్ రాలేదండి. నాటకం నన్ను నేర్పింది, ఇక్కడ దాకా పంపించింది. నాటకం ఎంతవరకు ప్లస్ అయింది మీకు ఇక్కడ యాక్టింగ్? బాగా అండి. అంటే ఇక్కడ అందరికీ ఉంటుంది, ఆయన చెప్పడానికి ముందు మనకు ఒక ఇమాజినేషన్ దొరుకుద్ది. అంటే ముందు ఒక వర్క్ చేసి ఉంటాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ పనికి వచ్చింది. మూడ్ అనేది ఉపయోగపడుతుంది అండి. అది ఎక్కడ దేని కష్టం దానికి ఉంటుంది. సినిమాల్లోకి మీరు రావాలి అని ఇంట్లో చెప్పకుండా బస్ ఎక్కేసి వచ్చారు అని నేను విన్నాను, నిజమేనా? అది కొంచెం వేరువేరు వినబడుతుంది, నాకు వచ్చింది, అట్లా ఏం కాదండి. నేను కొంచెం అల్లరి, ఇప్పటికీ కోతలాగే బిహేవ్ చేస్తాను. అంటే ఇలా వచ్చి ఇలా కూర్చున్నారు, అసలు లక్ష్మణ్లో వేరే కోణం ఉందన్నమాట. అంటే నాకు తెలియని ప్రపంచంలో అడుగు పెడితే బయటికి రావాలి, వద్దు అట్లే ఉండదండి. కాకపోతే కొన్ని ప్రయాణాలు చేసేసరికి మనం కూడా ఆటోమేటిక్ మారుతాం. ఓకే ఇలా ఉండాలేమో, ఈ ప్రపంచం కొంచెం కంట్రోల్ చేస్తే మనల్ని. నా ప్రపంచం అంటూ ఒకటి ఉంటుంది, నా కుర్ర ప్రపంచం, నా ఈడోళ్ళు. అక్కడ ఆటోమేటిక్గా నా మాట నా పాట అన్నీ వస్తాయి. బయటకు వచ్చేసరికి మనకంటూ కొన్ని కంట్రోల్ చేస్తాయి. కదలలేను, చూసారు ఎలాగే ఉన్నాను ఎలాగే ఉన్నాను అంటే ఎవరికైనా అదే పరిస్థితి. బాగా నేను ఓపెన్ అయిపోయి మీకు నాకు బాగా చనువు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఏదో ఉంటే ఆటోమేటిక్ నా లోపల నుంచి బయటకు వస్తాయండి. తప్పదు ఇంకంటే మనం కంట్రోల్ అవుతామండి అది. సో దానివల్ల నేను పారిపోయి వచ్చానేమో అనిపించి అనే మాట బయటకు వచ్చిందేమో, కానీ నేను అమ్మకి, చెల్లికి, మామికి, పెద్ద చెల్లికి తప్ప ఇంకెవరికి ఏం చెప్పలేదు. అంటే చెప్పాల్సిన పరిస్థితి కూడా లేదు. అంటే నా మూడు అలా పనిచేసింది, వచ్చేసాను. వాళ్ళకే చెప్పి వచ్చాను కనుక పారిపోయి వచ్చాడేమో అని ఒక మాట అయితే బయట ఉందండి. 10వ తరగతి అయిపోగానే బస్ ఎక్కి పారిపోయి రాలేదు. ఓకే, వచ్చిన తర్వాత సినిమా కష్టాలు పడ్డారా? ఇప్పటికీ ఉన్నాయండి కష్టాలు. ఉన్నాయా? ఈ సినిమా అనేది దానికి వచ్చేటప్పటికే సినిమా కష్టాలు అంటే విన్నాను, చదివాను, కానీ అప్పుడు పడ్డానని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పటికి నేను పడేశాను బాగా. అంటే అవన్నీ తెలిసి వచ్చినాయి అమ్మ వాళ్ళే. లక్ష్మణ్, RX100 మూవీ చూస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ చూస్తుంటే అసలు డైరెక్టర్ ముందు రాసుకున్న తర్వాత ఈ అబ్బాయి దొరికాడా, లేదంటే ఈ అబ్బాయి దొరికిన తర్వాత ఈయన ఈ క్యారెక్టర్ని పెట్టుకున్నారా? అసలు అదొక చిన్న కాన్ఫ్లిక్ట్, అక్కడ ఏది కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. దీనికి మరి నేను అంటే కరెక్ట్ నేను ఆన్సర్ చెప్పలేనండి, ఎందుకంటే ఆయన మనసు నుండి పుట్టిన క్యారెక్టర్ ఇది. అంటే క్యారెక్టర్ పుట్టాకే మీరు దొరికారా? అంతకుముందే వంగవీటి సినిమాలో ఆయన అసోసియేటివ్ చేస్తున్నప్పుడు పరిచయం అండి. అక్కడ చూసి పద్యాలు చదువుతున్నప్పుడు వాడదామని ఆయనకు ఆలోచన వచ్చిందేమో. తర్వాత కొన్నాళ్ళు అంటే ఆయనే రెగ్యులర్ ఫోన్ చేసేవారు, కలిసేవారు, పిలిస్తే వెళ్ళేవాడిని, వచ్చేవాడిని అంతే. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి పద్యాలు పెడతాను, ఇంకెక్కడ పద్యాలు పాడబాకన్నారు. ఇంత వేస్ట్ అంటే పద్యంతో ప్రవేశపెడదాం మనం సినిమాలో, ఇంతవరకు నవ్వించారు, కామెడీ ఎవరైతే చేశారు, కానీ పద్యంతో నవ్వించలా. ఒక ప్రయత్నం చేద్దాం, కొట్టింది బాగుంటుంది, లేదు చూద్దాం, నీకున్నదాన్ని ప్రపంచం పరిచయించడం తప్పు లేదు కదా, దాన్ని పలచం చేసేవాకు సడన్గా బిగ్ స్క్రీన్ మీద చూపిస్తే ఏదో కొంచెం పిప్పు ఉంటుంది, అది నీకు ఒక రకమైన కిక్ ఎత్తది అని ఆయన అన్నారండి. ఒక గొప్ప ఆలోచన చేశారు. మీరు ఒక మాట అన్నారు, అంటే ఆ చప్పట్లు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి అని. ఆ చప్పట్లలో ఉండే అంత కిక్ ఏంటి? నేను లక్ష్మణ్ మీరు రాగానే అడిగారు అంటే ఏదో ఒక ప్రపంచం ద్వారా నేను మీకు తెలిసి ఉంటాను, ఒక మాధ్యమం ద్వారా మీరు తెలుసుకున్నారు. నేను ఎవరినో నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలుసు, కానీ నేను అనే కనబడేసరికి కొట్టారు చూడండి, అది నేను కాదు కదా. అక్కడ లక్ష్మణ్, ఇక్కడ లక్ష్మణ్ కాదు అంటే వాళ్ళు ఎక్కడో కనెక్ట్ అయ్యారు, వాళ్ళు దానికి కొట్టారు. అంటే అక్కడెక్కడో నేను 2 మార్కులు దాటేశాను అని ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే పూర్తిగా చేయలేదనే సంగతి నాకు తెలుస్తుంది. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేను కోరుకున్నారు, నేను చేయలేకపోయినా నాకు తెలుసు. కానీ వాళ్ళకి ఎంతో కొంత కనెక్ట్ అవ్వకపోతే లైవ్లో కొట్టారంటే అతని ప్రయత్నం ఫలించిందని కొంత వెళ్ళగలిగాను. మీరు ఇంత క్లిక్ అవుతుంది ఇది అని అనుకున్నారా? మీరు చేసేటప్పుడు క్యారెక్టర్ ఇంత బాగా పేలుద్ది, పండిపోద్ది, జనాలకి రీచ్ అవుద్ది అనుకున్నారా? లేదండి, డైరెక్టర్ గారు కూడా నాకు ఇంత మాట చెప్పలేదండి. నిలబడితే నిలబడతాం, లేదా కొంచెం కొత్త ప్రయత్నం చేసామంటారు, ఆశ పెట్టుకోకుండా పనిచేయడం కరెక్ట్ లక్ష్మణ్ అన్నారు. నేను దానికి కట్టుబడిపోయాను. ఇది కొడితే కొడతాం, లేకుంటే లేదు, పక్క పెడితే నీకు పేరు వస్తుందని ఖచ్చితంగా అన్నారండి. సాధారణమైన కామెడీ వేసం, హీరో ఒక ఫ్రెండ్ని పెట్టారు, వాళ్ళు తీసుకెళ్ళి వాడి మీద ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారంటే సినిమాకి హీరోలు అయితేనే ఓపెన్ చేస్తారు ఫ్లాష్ బ్యాక్. అది నాకు పిచ్చింగ్ అండి. పద్యం పాడితే ఆ క్షణం నవ్వుతారు, వదిలేస్తారు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నా మీద ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసేసరికి అది అతను ఇంకో పేరు పెట్టారు క్యారెక్టర్కి, మళ్ళీ నా పేరుతోనే క్యారెక్టర్ని రన్ చేశారు. అది చాలా ఎక్కువ ఆలోచించి నాకు ఎక్కువ ఇచ్చినట్టు లెక్క. కాబట్టి నేను ఈరోజు కనబడుతున్నాను, కానీ లేకపోతే నార్మలేనండి. ఒకసారి డాడీ సాంగ్ పద్యం అంటున్నారా? పద్యం. పొడుగు జడపాపకి నీకు పోలికొందే,
అడుగులేసే నడక కూడా నీకులాగే తనకెందుకొందే, ఆ పెద్ద కళ్ళు ఈ సూటి ముక్కు ఒక్క తీరునే మంచిగొందే, వసంతవాడలో వసంతవాడలో విత్తనమిప్పుడేశావు గాని నేడు చెట్టై మొలిచింది, అందుకే ఎందుకో నాకెందుకో ఈ బ్రహ్మచారి డాడీ మీద అనుమానముందే ఉందే ఉందే. ఓకే. అండ్ మార్కెట్ సాంగ్ ఒకసారి, మార్కెట్ పద్యం. దోవ విజయదుర్గ లవ్వులో పడవేసి పంబరే పగలదు రంభలాగా, పాలకొల్లు మధుబాల పావడాయగదోసి ఊపు ఊపగలదు ఊర్వశివలే, రాజోలు లావణ్య రంజుగా నిను చూసి మేజువాణిని ఆడు మేనకల్లే, తనుకు శ్రీదేవిలోని తమకాలు చూడంగా చిత్తు కాగలదు తిలోత్తమైన, అందుబాటునున్న అప్సరసలు వీళ్ళు చూపుగుచ్చి మనసు జొర్రగలరు, ఆగలేను నేనింకా ఆలస్యమే వద్దు సాగిపోదు మయ్య స్వర్గమునకు, సాగిపోదుమయ్య స్వర్గమునకు. గ్రేట్, బాగుంది. నాకు ఇందులో పెళ్ళొద్దురా అన్నారు, ఎందుకబ్బా? బయట కూడా అలాగేనా? అది ఆయనకి అదే అదే పెట్టింది, నాకు అదేం లేదండి. ఆలోచన ఇప్పుడు లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తాను కానీ ఓకే. అసందర్భ ప్రాలాపన అవుతుందేమో. ఆ ఆలోచన ఇంతవరకు రాలేదు, వస్తే కాదనడానికి లేదు, పరుగులు పెట్టి చేయాలనుకునే ఆలోచన కూడా లేదు. భగవంతు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. ఇదేదో ఆలోచించవలసిన విషయం. నాకంతా అంతవరకు రాలేదండి. ఓకే. ఇప్పుడు ఇంతవరకు వస్తానని అనుకోలేదు, వచ్చాను. అది మరి దాని గురించి దూరంగా కనబడట్లేదు కాబట్టి దాన్ని ఆలోచించడం వృధా అని వదిలేసాను. ఒకసారి పెళ్ళొద్దు. పెళ్ళి పెళ్ళని నువ్వు తొందర పడకురా పిచ్చనా కొడక, పెళ్ళి పెళ్ళని నువ్వు పరుగులెట్టకురా దోలదీరిపో దియరినా కొడక, పడక సుఖం 10 నిమిషాలైన దాని పర్యవసానం జీవితాంతం సంకనాకించునురా సచ్చునా కొడక. అంతేనా? బరువు బాధ్యతల వల్ల బొచ్చు రాలిపోయి ఫేసు వాసిపోయి ఓర కుక్కలాగా వీధి వీధి తిరిగి పైట చాటు మొగుడనే కాకి కోతలు విని నడివీధిలో నువ్వు దొంగలా ముసిగేసి నక్కల నక్కి నక్కి నువ్వు పారిపోతుంటే అప్పుడు మేమంటాంరా కన్నయ్యకి పెళ్ళి అంటారోయ్, కన్నయ్యకి పెళ్ళితో సావంటారోయ్, ఇది మేము అంటాం. అది మళ్ళీ అక్కడ మీ స్లాంగ్ వచ్చేసింది కదా. ఓకే. చాలా మంది అంటుంటే విన్నాను, అంటే లక్ష్మణ్ పాడుతూ ఉంటే యూనో ఒక వెన్నెల్లో చక్కగా కుర్చీ వేసుకొని ఆ పాత మధురాలు వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అతని గొంతు అంటారు. కరెక్ట్ కాదండి. అంటే గొంతులో మెలోడీ ఉంది, అది నాకు తెలియదు. ఇప్పుడు నా విలువ నాకు తెలియదు. దాని గురించి తెలుసుకుని ఉంటే, మా పెద్దలు కానీ తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా అటువైపు పాలిష్ చేసి పంపేవారేమో. నేను వస్తూ ఇక్కడికి వచ్చి అప్పటికి పద్యాల నాటకాలు వినడం చూడడం అవి అరకొర జరిగినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొయ్యలగూడి విజయ్ కుమార్ గారని దీక్షిత్ గారి డైరెక్షన్లో ఆయన చేస్తున్నప్పుడు నేను ఒక వేషం చేస్తున్నాను. ఆయన పద్యం మళ్ళీ నన్ను నువ్వు పాడు అనేలా చేసింది. అప్పుడు మొదలుపెట్టాను. తర్వాత ఇక్కడ నాకు ఒక స్టార్ లాగా అనిపించింది గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఆయన పద్యాలు వినడం, కొయ్యలగూడి విజయ్ కుమార్ గారు వినడం. కానీ నా లెక్క ఏంటంటే పద్యం వినగానే అని అంటారు, ఆహా అంటారు, ఆ సౌండ్ వస్తేనే మనం పద్యం పాడడానికి అర్హత ఉన్నట్టు నేను ఫిక్స్ అయ్యాను. అంటే అన్ని రాగాలు అలా ఉండవు, భావం అక్కడ ఉన్న సిచ్యువేషన్. అంటే ఏం పాడితే ఎవరు విన్నారో తెలియదు కానీ జస్ట్ చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే లక్ష్మణ్ గొంతు చాలా మృదువుగా ఉంటుంది, ఘంటసాల పాడితే వింటే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా ఉంటుందని. నేను ఇప్పుడు విన్న తర్వాత నిజమేనేమో వాళ్ళు చేసినవి, అది ఎక్కడ ఎగ్జాజరేషన్ కాదు అని అనిపిస్తోంది. అంటే అది గొంతుకుని గొప్పతనం ఏమండి, అది నా గొప్ప కాదు. అది ఒప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే మీరు ఇప్పుడు పాడారనుకోండి ఒక పద్యం ఒక పాట వింటాను, విన్నాక అక్కడ ఏదో లలితంగా అంటే బాగుంటుందేమో అని నాకు ఎక్కడో అనిపిస్తుంది. మీకు ఒక కంపోజర్ ఒకటి కంపోజ్ చేస్తారు, ఎవరిని కించపరచడం లేదు, మీ గాత్రధర్మం ఇంకోటి ఉంటుంది. నాకు ఎక్కడో తన్ని పెద్దలకు ఫోన్ చేస్తాను, గురుగారు ఇక్కడ తేడా కొడుతుంది నాకు, నా వరకు అది ఎవరు కంపోజ్ చేశారని అనకూడదు కదా, నేను మెల్లగానే వచ్చా అంటే అనరా అంటారు, ఒకటి అంటాను. ఇప్పుడు మీకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి నేను ఏదో పెద్ద క్లాస్ లాగా ఉంటుంది. లేకపోతే
ఇప్పుడు ధ్యాయేత్ అన్నాం, ధ్యాయాన్ని వినబడుతుంది తప్ప ధ్యాయేత్ అని వినబడట్ల. ఆ ధ్యాయేత్ అంటే ధ్యానిస్తున్నాను సౌండ్, ధ్యాయాన్ని సౌండ్ పోయకూడదు కదండి. ధ్యాయేత్ అంటే ఖచ్చితంగా భగవంతుని నిజంగా నమ్మితే దిగొస్తాడేమో. ధ్యాయేత్ ఆ సౌండ్ నేను ధ్యానిస్తున్నాను అయ్యా అంటే అది పట్టుకోవడం వల్ల, అది పెద్దల ద్వారా నాకు తెలియడం వల్ల, అంటే 2 ముక్కలు డౌట్ ఇస్తూ ఫోన్ చేయడం వల్ల హాయిగా ఉంటుందని అంటున్నారేమో తప్ప నిజంగా ఆ హాయి ఉంటే, నాకు ఆ సంగీత జ్ఞానం గట్టిగా ఉండుంటే మీరు అన్నట్టు ఆ ప్రయాణం అలా చేసుకుంటూ బాగుండేదేమో. నాకైతే అంత శక్తి లేదండి. గొంతుకున్నది అది నాకు ఈ మాత్రం తీసుకొచ్చింది అంతే. నేను కొంచెం డిప్రెస్డ్గా ఉన్నాను అనుకోండి, నేను కొన్ని పాటలు వింటూ ఉంటాను, లేకపోతే లైక్ డాన్స్ చేయడమో ఏదో ఒకటి దానిలోంచి బయటికి రావడానికి చేస్తూ ఉంటాను. అట్లా ఇప్పుడు లక్ష్మణ్ కాస్త డిప్రెస్డ్గా ఉంటే ఏం చేస్తారు? పాడుకుంటారు. అది ఏ పాట అయ్యి? ఇదేదని కాదండి, పాడుకుంటాను, లేదా ఆలోచనలకు వెళ్ళిపోతాను. 2 జరుగుతాయి. లేదు నడుచుకుంటూ వెళ్తాను, ఎక్కువగా దూరమైన ఇక్కడ మొదలు పెడితే కృష్ణనాథకి వెళ్ళిపోతాను. ఎక్కను, మీరు బండి తీసుకొచ్చిన ఎక్కను, అసలు అది నా పట్టింపు ఉండదు. మైండ్ ఇటు వెళ్ళిపోయి అలా వెళ్తాను అంతే. పాడుకుంటూ వెళ్తాను, సౌండ్స్ ఎక్కువ వస్తాయి. ఆ పాడడం అలా నడుస్తూ పాడడం వల్ల ఇది కొంచెం మారిందేమో. ఓకే, సౌండ్ తగ్గిపోతే ఆగిపోతాను. కానీ బస్సుల్లో కారులో వెళ్ళను, నడిచి వెళ్ళిపోతా, లేదంటే ఎక్కడో కూర్చొని ఆలోచిస్తా. ఇప్పుడు మాకు ఒక పాట పద్యమా ఏది వినిపిస్తారు? ప్రిపేర్ అయ్యి మంచి పద్యాలు తీసుకొస్తే బాగానే ఉంటుందండి ఇలాంటి టైంలో. ఎందుకంటే నాకున్నదే తక్కువ. నేను వీటి కోసం ఎక్కడో ఎవరిని మెప్పించడం కోసమైతే నేర్చుకుంటే అది వ్యర్థం అవుతుందండి. అది ప్రయాణం చేస్తున్నప్పుడు పాడితే, మొన్న ఎక్కడో పాడినప్పుడు గుర్రం జాషువా గారిది, అది నా గొప్ప కాదు. గుర్రం జాషువా గారు రాశారు, పాటిమండలి ఆనందరావు గారు నన్ను గుర్తించి నువ్వు చెయ్యి అన్నారు. కంపోజర్, అది ఒక హార్మోనిస్ట్ కంపోజ్ చేశారు. ఇంతమంది ఉంటే నేను కనబడుతున్నాను. సో అది నేను ఎక్కువ తీసేసుకుంటున్నాను. వీళ్ళందరి కీర్తి నాకు వచ్చేస్తుంది ఏమనిపిస్తుంది. నిజానికి ఒప్పుకోవాలి. అది ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వ్యయించుగాని, దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని, 33 కోట్ల దేవతలగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే. 33 కోట్ల మంది దేవతలు ఎక్కడొచ్చి మీరు తింటుంటే, ఇక్కడ అన్నార్తులు వాళ్ళ ప్లేట్లలో మెతుకులు లేవు, ఖాళీ పాత్రల్లో ₹1 ఒక మెతుకు వెదల్చట్లేదు. మీరు విగ్రహాలకి ఏమి ఫలాభిషేకాలు చేసి ఇంత పోసేస్తున్నారని ఆయన ఒక బాధల. అది అంటే సాధారణంగా అలాంటి బయటికి వినపడవు. నేను అది చదివేసరికి విపరీతంగా ఉందనుకుంటున్నారు. అది కూడా నేను చెప్పుకోవాలి. ఉందంటే నేను కనబడేదే ఉంటుంది, కనబడలేని ఏదైతే మంది లోపల ఉందనుకుంటారో అది నా బయట పెడితే నేనేం తెలుస్తుంది. బయట పెట్టంది ఏది లేదండి. అది బాగుంది మీరంటే వినడానికి, నాకు లక్ష్మణ్ ఏదో ఎక్కువ ఉందని. కానీ ఎంత ఉందో నాకు తెలుసు కదండి, భయపడ్డాను. అందుకని ఈ ఉన్నమాట ఒప్పుకోవాల్సి వస్తుంది చెప్తున్నాను. శ్రీనాథుడి పద్యాల్లో ఆయన తెలుగు గురించి చెప్పిన ఆ పద్యం ఉంది కదా, అది చాలా బాగా పాడతారు మీరు. ఒకసారి ఆ పద్యం మా కోసం. వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీల నొక్కొక్క మాటు, భాషింతు నన్నయ భట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు, వాకృత్తు తికయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాటు, పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరునిఠేవా సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు. నా భాషా శైలి ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు, పలుకు నుడికారమున ఆంధ్ర భాషయంద్రు. ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత, నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. ఇక్కడ మెలిక ఉంటుందండి, అది పైకి లేపుతారు. అప్పుడు అది నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. సో గ్రేట్, బాగా పాడారు. థ్యాంక్ యూ. అండ్ మీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు? జానకమ్మ. జానకమ్మ ఫిమేల్ వాయిసెస్లో జానకమ్మ.
ఎస్వి బాలు గారు, ఘంటసాల గారు, అంటే ఇలాంటి పాత యేసుదాస్ గారు. ఒక్కసారి మీ గొంతులో జేసుదాస్ గారి పాట వినాలని ఉంది. అంటే పాట కూడా పద్యంలో అయిపోతుందండి, అది కొంచెం అది మీరు భరించాల్సి ఉంటుంది. పర్లేదు. ఎందుకంటే పద్యాలకు అలవాటు పడ్డాను, 12 ఏళ్ళకి పాట మర్చిపోయి. ఓకే. గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో ఓహో థ్యాంక్ యూ, బాగా పాడారు. ముక్తాయింపుగా ఒక మంచి పద్యం, శ్లోకం, సాంగ్ ఏదైనా మీకు నచ్చింది. ఆశీర్వాద పద్యం అండి. అంటే ఎంతవరకు సహకరిస్తుంది గాత్రం తెలియదు. ఇది పివిఎన్ కృష్ణ గారు బెజవాడ, ఆయన రాశారు నాటకానికి. పరమేశ్వరుడు తన పార్వతి సతిగూడి చల్లని కృప వెదజల్లుగాత, వనరుహాసనుడు తన వాగ్దేవితో గూడి హితవుగా దీర్ఘాయువిచ్చుగాత, వనమాలి ప్రియురాలు వరలక్ష్మితో గూడి కోరిన సంపద కూర్చుగాత, రాజగోపాలుండు రమణి రాధను గూడి కన్నాకుగా కాచుగాత, శాంతి సఖ్యత మీ కడ సాగుగాత, భాగవత దీక్ష మీ కడవరలుగాత, తెలుగు దేశాన విఖ్యాతి వెలయుగాత, వీర సంతాన విభవం వెలుగుగాత. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ఈ వినాయక చవితికి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేశారు. అండ్ మీరు కూడా ఇంకా ఎన్నెన్నో మెట్లెక్కాలి, మీరు అనుకున్నటువంటి ఆశయాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. For more updates, please subscribe 99 TV Telugu. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.